ఎన్ఎంఎంఎస్ తరగతులను వీక్షిస్తున్న ఉపాధ్యాయ మిత్రులకు నమస్కారాలు. విద్యార్థులకు శుభాశిస్సులు. ఈరోజు మనం బయోడైవర్సిటీ అండ్ ఇట్స్ కన్జర్వేషన్, జీవ వైవిధ్యము మరియు సంరక్షణ అనే పాఠ్యాంశం గురించి తెలుసుకుందాం. ఈ భూగ్రహం పైన మనతో పాటు అనేక రకాల జీవరాశులు నివసిస్తున్నాయి. భూమి అనేది మనకొక్కరికే సొంతం కాదు. భూమిపైన నివసించే ప్రతి జీవికి ఈ భూమి మీద సమాన హక్కులు, ప్రాధాన్యత ఉన్నది. మన చుట్టూ అనేక రకాల జీవజాతులు నివసిస్తూ ఉన్నాయి. దీన్నే మనం జీవ వైవిధ్యం అంటాం. ఇంటర్నేషనల్ బయోడైవర్సిటీ మీట్ ఇన్ 2012 హెల్డ్ ఎట్ హైదరాబాద్. మరి ఈ బయోడైవర్సిటీ మీట్ అనేది జరగడం వెనుక ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే, మానవుని యొక్క చర్యల వల్ల ఈ భూగ్రహం పైన రకరకాల జీవరాశుల యొక్క సంఖ్య అనేది తగ్గిపోతూ ఉంది. మరి ప్రమాదంలో ఉన్నవి అవన్నీ కూడా ఎండేంజర్డ్ స్పీసీస్ అంటాం. వాటిని సంరక్షించడం ఎలాగా అనే వాటి మీద ఈ మీట్లో చర్చించడం జరిగింది. అంతరించిపోయిన జాతులు, ప్రమాదంలో ఉన్న జాతులు మొదలగు వాటి గురించి ఈ మీట్లో చర్చించడం జరిగింది. ఇక్కడ మీరు చూసినట్లయితే వల్చర్, ఇవి ప్రమాదం అంచున ఉన్న జీవులు, ఎండేంజర్డ్ స్పీసీస్. వీటి సంఖ్య బాగా తగ్గిపోయింది. మరొక జీవి పాలపిట్ట, కొరాషియస్ బెంగాలెన్సిస్ అంటాం. వీటి సంఖ్య కూడా బాగా తగ్గింది. ఇవి కూడా ఎండేంజర్డ్ స్పీసీస్ అని చెప్పొచ్చు. మరి మన చుట్టూ రకరకాల జీవులు నివసిస్తున్నాయి. వాటిలో ఏ జీవుల సంఖ్య బాగా తగ్గింది? ఇక్కడ మీరు గమనిస్తున్న జీవులు వీటి సంఖ్య కూడా బాగా తగ్గిందని చెప్పొచ్చు. చిత్రంలో మీరు గమనించే ఫస్ట్ కోయిల కావచ్చు, సాధారణంగా మనకు కనిపించే కాకులు, మైనాలు, వీటి సంఖ్య కూడా బాగా తగ్గిపోయింది. ఇవి కూడా ప్రమాదం అంచున ఉన్న జీవులు అని చెప్పవచ్చు. బయోడైవర్సిటీ ఈజ్ ద బయాలజికల్ వెరైటీ అండ్ వేరియబిలిటీ ఆఫ్ లైఫ్ ఆన్ ఎర్త్. మరి బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యం అంటే ఏంటంటే రకరకాల జీవజాతులు ఒక ప్రదేశంలో నివసించడం అనమాట. వేరు వేరు రకాల జీవులు, అతి చిన్న స్థాయి మొక్కల నుంచి, తడి గోడల మీద పెరిగే మాస్ మొక్కల నుంచి అత్యంత ఎత్తైన కొనిఫెర్ వృక్షాల వరకు, కంటికి కనిపించని చిన్న సూక్ష్మజీవుల నుంచి భూమిపైన నివసించే అతిపెద్ద జీవి ఆఫ్రికన్ ఎలిఫెంట్, నీటిలో నివసించే అతిపెద్ద జీవి నీలి తిమింగలం వరకు రకరకాల జీవజాతులు మన చుట్టూ నివసిస్తున్నాయి. దాన్ని మనం జీవ వైవిధ్యం అని అంటాం. ప్రతి జీవజాతిలో కూడా మళ్ళీ మనకి వైవిధ్యం కనిపిస్తుంది. అంటే ఇక్కడ మానవుని తీసుకున్నట్లయితే, మానవుడు అనగానే మనకి తల, మొండెము, కాళ్ళు, చేతులు, ఇలా ఒక ఆకారం గుర్తొస్తుంది. కానీ మానవుల్లో కూడా ప్రతి జీవి ఎవరికి వారే ప్రత్యేకం అని చెప్పొచ్చు అనమాట. ఏ మానవుడు ఇతర మానవుడిని అసలు పోలి ఉండడు. ఏదో ఒక వైవిధ్యం అనేది కనిపిస్తుంది. మరి జీవ వైవిధ్యాన్ని సంరక్షించాల్సిన ఆవశ్యకత ఉంది. ప్రతి జీవికి సమాన ప్రాధాన్యత ఉంది కాబట్టి ప్రతి జీవి కూడా ముఖ్యమైనదే భూమిపైన. ఉదాహరణకి మన ఇంటిని తీసుకున్నాం అనుకోండి. మన ఇంటిలో మనం ఒక్కరమే కాకుండా మనతో పాటు రకరకాల జీవులు నివసిస్తున్నాయి. ఏంటవి అంటే మొక్కలలో కూడా పుష్పించే మొక్కలు, పండ్లనిచ్చే మొక్కలు, కూరగాయలనిచ్చే మొక్కలు, లేదా గడ్డి జాతి మొక్కలు, అత్యంత ఎత్తైన వృక్షాలు, ఇవన్నీ ఉంటాయి. అదే జంతువులను తీసుకున్నట్లయితే చిన్న చిన్న చీమలు, ఈగలు, దోమలు, సీతాకోక చిలుకలు, స్పైడర్స్, సాలెపురుగులు, అంతేకాకుండా పెద్ద పెద్ద జంతువులైన ఆవులు, గేదెలు, మేకలు, ఇలాంటి జీవులన్నీ కూడా మన చుట్టూ నివసిస్తాయి. అది మన ఇంటి యొక్క బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యం అని చెప్తాం. ఇక్కడ మీరు చిత్రంలో చూసేది ఒక ఇంటి యొక్క బయోడైవర్సిటీని తెలియజేసే బ్లాక్ డయాగ్రామ్. ఒక్కొక్క జీవిని ఒక్కొక్క రంగు చుక్కతో ఇక్కడ తెలియజేయడం జరిగింది. మొక్కలని లేత ఆకుపచ్చ రంగుతో, పెద్ద వృక్షాలని ముదురు ఆకుపచ్చ రంగుతో, జంతువుల్ని ఎరుపు రంగుతో, మనుషుల్ని ముదురు నీలి రంగుతో అట్లా గుర్తించడం జరిగింది అనమాట. ఈ బయోడైవర్సిటీ అనేది ప్రతి చోట ఉంటుంది. ఒక ఇల్లు తీసుకుంటే ఏ విధంగా బయోడైవర్సిటీ ఉంటుందో, ఒక తోటని తీసుకున్నా, లేకపోతే ఒక స్కూల్ని, పాఠశాలను తీసుకున్న, పాఠశాలలో కూడా మనతో పాటు రకరకాల మొక్కలు, అతి చిన్న నేల మీద పాకే మొక్కల నుంచి అత్యంత ఎత్తైన వృక్షాలు ఉంటాయి. అంతేకాకుండా రకరకాల జీవులు, బల్లులు, పాములు, తొండలు, కుక్కలు, పిల్లులు, కాకులు, ఇవ రకరకాల జీవులు అనేవి గమనించడం జరుగుతుంది అన్నమాట. మరి మొక్కలు తీసుకున్నట్లయితే ఏదైనా ఒకే జాతికి చెందిన 2 మొక్కల్ని తీసుకుందాం. ఆ 2 మొక్కల్లో ఏమైనా వైవిధ్యం ఉంటుందా? ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ డయాంథస్ మొక్కల్ని తీసుకుందాం.
ఇవి 2 కూడా ఒకే జాతికి చెందినవి. కానీ వీటిలో కూడా వైవిధ్యం ఉంది. ఉదాహరణకి వాటి యొక్క ఆకుల సంఖ్యను చూసినట్లయితే ఒకే సంఖ్యలో ఉంటాయా? వాటి యొక్క పువ్వుల సంఖ్యను చూడండి. రెండిట్లో 2 మొక్కలకి ఒకే సంఖ్యలో పువ్వులున్నాయా? ఇక్కడ లేదు. అట్లా ఏదో ఒక విధమైన వైవిధ్యం అనేది ఉంటుంది ప్రతి జాతిలో కూడా. అలాగే జంతువులలో వైవిధ్యాన్ని చూసినట్లయితే మీకు నచ్చిన ఏదైనా జీవిని, అది హెన్ కోడి కావచ్చు, లేదా కుక్క కావచ్చు, గోటు ఏదైనా ఒకదాన్ని తీసుకొని వాటి యొక్క లక్షణాల్ని పరిశీలించండి. వాటి యొక్క ఈకలు, కాళ్ళు, గోర్లు, గిట్టలు దేన్నైనా పరిశీలించినప్పుడు మనకి భేదాలనేవి కనిపిస్తాయి. ఇక్కడ ఉదాహరణకి చిలుకలు తీసుకొని వాటి లక్షణాలను పరిశీలించిన, లేకపోతే బాతులు తీసుకొని వాటి లక్షణాలను పరిశీలించిన మనకి వైవిధ్యం అనేది కనిపిస్తుంది. వాటి కాళ్ళలో కానీ, లేదా వెంట్రుకల్లో కానీ, గిట్టల్లో కానీ, రెక్కల్లో కానీ, తలపైన, తోకపైన ఉండే ఈకల్లో కానీ తేడా అనేది మనకి స్పష్టంగా కనిపిస్తుంది. దీన్ని ఏమంటాం మనం అంటే జంతువులలో వైవిధ్యం అని చెప్తాం. అదేవిధంగా ఒకే తరగతికి చెందిన 2 విద్యార్థులని తీసుకున్నాం అనుకోండి, వారిలో ఏమైనా భేదాలు ఉంటాయో చూసినట్లయితే వీరిద్దరు కూడా 8వ తరగతి చెందిన విద్యార్థులే. వీరి వయసు కూడా 13 సంవత్సరాలే. కానీ ఇద్దరు ఒకే మాదిరిగా ఉన్నారా? లేరు. ఇద్దరి యొక్క చర్మం రంగు కానీ, చెవి యొక్క ఆకారం కానీ, వాళ్ళ యొక్క తలపైన ఉండే వెంట్రుకల యొక్క రంగు కానీ, ఇవన్నీ కూడా వేరువేరుగా అంటే తేడాలు అనేవి ఉంటాయి. దాన్ని మనం వైవిధ్యం, వేరియేషన్స్ అని అంటాం అన్నమాట. అలాగే క్రికెట్ ఆటగాళ్ళని తీసుకున్నట్లయితే క్రికెట్‌కి సంబంధించి మనకు వేరు దేశాల ఆటగాళ్ళను చూస్తూ ఉంటాం. వెస్ట్ ఇండీస్, ఆస్ట్రేలియా, మన ఇండియాకి సంబంధించిన వాళ్ళ యొక్క చిత్రాలను సేకరించి ఏవైనా 2 క్రికెటర్స్‌ని గమనించినా కూడా మనకి తేడాలనేవి తెలుస్తాయి. వైవిధ్యం అనేది తెలుస్తుంది. అంటే భూమిపైన రకరకాల జీవులు ఉంటాయి. ప్రతి జీవి కూడా ఒకే జాతికి చెందిన జీవుల్లో కూడా వైవిధ్యాలనేవి సాధారణం అన్నమాట. ఉదాహరణకి అంతెందుకు, మనము చూడడానికి ఒకే విధంగా ఉన్న సమరూప కవలలను తీసుకున్నాం అనుకోండి. బయటికి చూడడానికి ఇద్దరు ఒకే మాదిరి కనిపిస్తారు. కానీ మనము దగ్గరగా గమనించినట్లయితే వాళ్ళ యొక్క కంటి యొక్క ఆకారంలో కానీ, వాళ్ళ కనుపాప రంగులో కానీ, కనుపాప సైజులో కానీ, లేకపోతే చెవి యొక్క ఆకారంలో కానీ, చర్మం యొక్క రంగులో కానీ, పొడవు లేదా బరువులో కానీ ఏదో ఒక తేడా అనేది మనం గమనిస్తాం. దాన్నే మనం వైవిధ్యం అని అంటాం. ఇక్కడ మనం వైవిధ్యం గురించి మాట్లాడుకోవడానికంటే ముందు జీవ వైవిధ్యాన్ని ఎందుకు సంరక్షించుకోవాలి అనే అంశాన్ని చూసినట్లయితే ఇక్కడ మనకు టెక్స్ట్ బుక్లో రామగుండం అనే ప్రదేశం గురించి మనకు ఒక చిన్న కేస్ స్టడీ ఇవ్వడం జరిగింది. ఈ రామగుండం ప్రదేశం అనేది ఒకప్పుడు అంటే 60-70 సంవత్సరాలకి ముందు అక్కడ దట్టమైన అడవి ప్రదేశం ఉండేది. మరి ఈ అటవీ ప్రదేశం ఇప్పుడు ఏమైంది? అక్కడ విద్యుత్ కేంద్రం ఎప్పుడైతే 60 సంవత్సరాలకి 70 సంవత్సరాలకి ముందు ఎప్పుడైతే అక్కడ విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారో దాని చుట్టుపక్కల కూడా అనేక రకాల పరిశ్రమలు ఏర్పడడం జరిగింది. ఆ పరిశ్రమలకి రాకపోకలు జరపడం కోసం, అనేక రకాల వాహనాలు ప్రయాణించడానికి రోడ్లు వేయటం కోసం అడవులని ఏం చేయడం జరిగింది? నరికివేయడం జరిగిందన్నమాట. అడవుల్ని ఎప్పుడైతే నరికేసామో ఆ అడవిలో రకరకాల జీవులు, అడవి అనగానే మనకి వివిధ రకాల మొక్కలు అంటే నేలపైన తక్కువ స్థాయిలో పెరిగే మొక్కల నుంచి పాకే మొక్కలు, దాని తర్వాత అత్యంత హైట్ పెరిగే మొక్కలు, దాని తర్వాత రకరకాల జంతువులు కనిపిస్తాయి. ఏది మొక్కల్ని ఆహారంగా తీసుకొని బతికే జీవులు, జంతువుల్ని ఆహారంగా తీసుకొని బతికే జీవులు, ఇవన్నీ కూడా అడవిలో ఉంటాయి. వన్యజాతులు అని అంటాం అనమాట. మానవుని యొక్క ప్రమేయం లేకుండా వాటికి అవే సొంతంగా పెరగగలిగే జీవులు వన్యజీవులు. అలాంటి వైల్డ్ లైఫ్ అనేది ఎప్పుడైతే రామగుండంలో ఈ పవర్ ప్లాంటేషన్ అనేది వచ్చిందో ఆ వన్యజీవులన్నీ కూడా ఏమైపోయినాయి? అడవుల్ని నరికేయటం ద్వారా వాటి సంఖ్య అనేది బాగా అక్కడ చుట్టుపక్కల తగ్గిపోయింది. అడవి లేదు కాబట్టి, నివసించడానికి చోటు లేదు కాబట్టి అక్కడ నుంచి వేరే ప్రదేశానికి వెళ్ళిపోవడం, కొన్ని చనిపోవడం, సరైన ఆహారం దొరక్క, కొన్ని వేరే ప్రదేశానికి వెళ్ళిపోలేక మార్గ మధ్యంలోనే చనిపోవడం అట్లా జరిగిందనమాట. ఇక్కడ రామగుండం స్టోరీకి సంబంధించి మనం ఒక చిన్న ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద సిచ్యువేషన్ రిగార్డింగ్ టైప్స్ ఆఫ్ ఎనిమల్స్ ప్రజెంట్ 70 years ago అండ్ నౌ? రామగుండం ప్రాంతాన్ని తీసుకుంటే అక్కడ 70 సంవత్సరాలకి ముందు ఏ విధమైన జీవ వైవిధ్యం, బయోడైవర్సిటీ ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? మరి 70 సంవత్సరాలకు ముందు అక్కడ రకరకాల పులులు, దాని తర్వాత సరీసృపాలు అంటే పాములు, బల్లులు, అంతేకాకుండా రకరకాల పక్షులు, నెమళ్ళు ఇట్లాంటివన్నీ కూడా ఉండేవి. కానీ ఇప్పుడు వాటి సంఖ్య బాగా తగ్గిపోయింది. వాట్ మైట్ హ్యావ్ హ్యాపెన్ టు టైగర్స్ ఆఫ్ రామగుండం?
మరి రామగుండం అడవి ప్రాంతం అనేది అంతరించింది కాబట్టి అక్కడ ఉన్న పులులు ఏమైనాయి? డు వి ఫైండ్ టైగర్స్ ఎనీవేర్ ఎల్స్ ఇన్ అవర్ కంట్రీ? మరి రామగుండంలో టైగర్స్ లేవు కాబట్టి మన దేశంలో మొత్తంలో ఎక్కడా లేవని అనుకుందామా అంటే అలా కాదు. అంటే రామగుండం ప్రాంతంలో అడవి అనేది లేకుండా పోయింది కాబట్టి అక్కడ పులులు లేవు, కానీ మన దేశంలో ఇతర ప్రాంతాల్లో మనం పులులని గమనించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ద డిసపియరెన్స్ ఆఫ్ టైగర్స్ ఫ్రమ్ దట్ ఏరియా రామగుండం means it is extinct for that particular area only, but can be found in other parts of our country and in the world as well. When animals vanish forever from the earth, it is said that the species has become extinct. Extinct అనే పదం ఇక్కడ చాలా ముఖ్యమైనదిగా గుర్తించాలి. ఎక్స్టింక్ట్ అంటే అంతరించిపోవడం. అంతరించిపోవడం అంటే ఏంటంటే ఏదైనా ఒక జీవి, అది మొక్క కావచ్చు, జంతువు కావచ్చు, భూమి మీద లేకుండా పూర్తిగా నశించిపోతే దాన్ని మనం ఎక్స్టింక్ట్ అని అంటాం. ఏదో మన ప్రాంతంలోనే కనిపించట్లేదు కానీ వేరే దేశంలో, మన అమెరికాలోనో లేకపోతే ఇతర ఏదైనా దేశంలో కనిపిస్తుందంటే దాన్ని ఎక్స్టింక్ట్ అనకూడదు. కంప్లీట్గా ఈ భూగ్రహం మీద కూడా లేకుండా పోతే దాన్ని మనం ఎక్స్టింక్ట్ అని అంటాం. ఉదాహరణకి డైనోసార్లు ఉన్నాయి. డైనోసార్లు ఈ భూగ్రహం మీద ఎక్కడ కూడా లేవు కాబట్టి వాటిని మనం ఎక్స్టింక్ట్ స్పీసీస్ అని చెప్పవచ్చు, అంతరించిపోయిన జాతి అని అనవచ్చు. ఎండేంజర్డ్. ఎండేంజర్డ్ అనేది కూడా మరొక ముఖ్యమైన పదం, కీవర్డ్గా చెప్పవచ్చు ఇక్కడ. ఎండేంజర్డ్ మీన్స్ ఇట్ ఈస్ ఎ వార్నింగ్ సిగ్నల్ అబౌట్ ద ఆర్గానిజమ్స్ whose number has declined rapidly and the species might be wiped off from the earth in near future. మరి ఎండేంజర్ అంటే ఏంటంటే ప్రమాదం అంచున ఉన్న జీవులు అనమాట. ఎందుకు వీటిని ప్రమాదం అంచున ఉన్న జీవులు అంటున్నామంటే వీటి సంఖ్య బాగా తగ్గిపోయింది. ఇప్పుడు కనుక వీటిని మనం సంరక్షించకపోతే, కన్జర్వ్ చేయకపోతే భవిష్యత్తులో వీటి సంఖ్య పూర్తిగా తగ్గిపోయి ఇక అసలు అవి కనిపించకుండా పోయే అవకాశం ఉంది. మన భవిష్యత్తు తరాలలో ఉండే పిల్లలు వీటిని జూలలో వాటి యొక్క ఇమేజెస్, వాటి యొక్క ప్రతిమలు మాత్రమే చూసే అవకాశం ఉంటుందన్నమాట. డోడో అనే పక్షి ఉంది. ఈ డోడో అనే పక్షి ఇంతకుముందు బాగా కనిపించేది, కానీ వీటి మాంసం చాలా రుచిగా ఉంటుందని అతిగా వేటాడడం వల్ల అసలు భూమిపైన ఇది ఏ దేశంలో కూడా ఎక్కడ కూడా కనిపించట్లేదు. అది ఎక్స్టింక్ట్ అయిపోయింది అనమాట. అందుకే జీవజాతుల్ని మనం సంరక్షించకపోతే ఇవి భూమి మీద నుంచి పూర్తిగా అంతరించిపోయే అవకాశం ఉంది. మనం ఎండేంజర్ అంటే జీవజాతుల సంఖ్య తక్కువగా ఉన్న జాతి అనమాట. ఎండేంజర్డ్ అంటే జీవుల సంఖ్య చాలా తక్కువగా ఉన్న జాతి. ఇక్కడ WWF వరల్డ్ లైఫ్ ఫెడరేషన్, IUWC ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్, ZSL జూలాజికల్ సొసైటీ ఆఫ్ లండన్, ఈ 3 సంస్థలు కూడా ఏం చేస్తున్నాయంటే ఎండేంజర్డ్ స్పీసీస్ ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో ఏ జీవుల సంఖ్య తగ్గిపోతూ ఉంది, ఎందుకు తగ్గిపోతూ ఉంది అనే వాటి గురించి సమాచారాన్ని ఇవి సేకరిస్తాయన్నమాట. సేకరించి ఏం చేస్తాయి అంటే ఒక బుక్లో వాటిని మొత్తం కూడా నమోదు చేయడం జరుగుతుంది. ఆ బుక్ పేరేంటి అంటే రెడ్ డేటా బుక్. ద రెడ్ డేటా బుక్ symbolizes a warning signal for those species which are endangered and are to be protected, otherwise they are likely to become extinct. Extinct means disappear from earth forever in the near future. ఇక్కడ రెడ్ డేటా బుక్ ఏం చేస్తుంది, ఏవైతే ప్రమాదం అంచున ఉన్న జీవులు ఉన్నాయో ఆ జీవులకి సంబంధించిన సమాచారాన్ని మొత్తం ఈ బుక్లో అది నమోదు చేస్తుంది. అంతేకాకుండా వాటిని ప్రొటెక్ట్ చేయడం గురించి కూడా చర్చిస్తుంది అనమాట. ప్రొటెక్ట్ చేయకపోతే భవిష్యత్తు తరాల్లో ఇవి అంతరించిపోయే ప్రమాదం ఉన్నట్టుగా ఇది మనకి తెలియజేస్తుంది. యానిమల్స్ ఆర్ ప్లాంట్స్ హూస్ పాపులేషన్ వాజ్ డిమినిషింగ్ ఎట్ ఏ ఫాస్ట్ రేట్ వర్ కాల్డ్. ఏ జీవులైతే వేగంగా, అత్యంత వేగంగా కనుమరుగైపోతున్నాయో వాటిని ఏమని పిలుస్తాం? ఎగ్జామినేషన్లో ఈ విధంగా అడిగే అవకాశం ఉంటుందన్నమాట. ఏ ఎండేంజర్డ్, బి ఎండమిక్, సి ఎక్స్టింక్ట్, డి ఇన్వాసివ్ ఏలియన్ స్పీసెస్. ఎండేంజర్ అంటే ప్రమాదం అంచున ఉన్నది, ఎండమిక్ అంటే ఏదో ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమైనవి, ఎక్స్టింక్ట్ అంటే అంతరించిపోయినవి, ఇన్వాసివ్ ఏలియన్ స్పీసీస్ అంటే విదేశీ ఆక్రమణ జాతులు అని చెప్పి అంటాం అనమాట. దీంట్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఏ ఎండేంజర్డ్. రెండో క్వశ్చన్, స్పీసీస్ విచ్ హ్యావ్ బీన్ లాస్ట్ ఫర్ ఎవర్ ఆర్ కాల్డ్. పూర్తిగా భూమి మీద నుంచి అంతరించిపోయిన వాటిని ఏమంటాం? ఎండేంజర్డ్,
ప్రమాదం అంచున ఉన్నవి, ఎక్స్టింక్ట్ అంతరించిపోయినవి, థ్రెటెన్డ్ స్పీసీస్ ప్రమాదం అంచున ఉన్నవి, రేర్ స్పీసీస్ అరుదైన జాతులు. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏ. వై నవేడేస్ వైల్డ్ యానిమల్స్ ఎంటరింగ్ అవర్ హ్యాబిటేట్? ప్రస్తుతం వన్యజీవులు మన ఆవాసాలలోకి ఎందుకు ప్రవేశిస్తున్నాయి? ఉదాహరణకి కోతులు తీసుకుందాం. కోతులు ఎక్కడ ఉండాలి? అడవుల్లో ఉండాలి. కానీ ఎక్కడికి వస్తున్నాయి? మన ఆవాసాల్లోకి వస్తున్నాయి. ఏనుగులు కూడా మన పంట చేల మీద దాడి చేసినట్టు కొన్ని వార్తాపత్రికల్లో మనం చదివి ఉంటాం. మరి దీనికి కారణం ఏంటో చూద్దాం. హ్యూమన్స్ డెస్ట్రాయింగ్ దేర్ హ్యాబిటేట్, మనుషులు వాటి ఆవాసాలని ధ్వంసం చేస్తున్నారు. రెండవది ల్యాక్ ఆఫ్ ఫుడ్, ఆహారం దొరకపోవడం. మూడవది ఇన్వాషన్ ఆఫ్ అదర్ నాన్ నేటివ్ స్పీసీస్, మన ప్రాంతానికి అంటే దాని ప్రాంతానికి చెందని వేరొక ప్రాంతానికి చెందిన జీవి ఆ ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకోవడం వల్ల. ఫోర్త్ వన్, దే ఫెల్ట్ సెక్యూర్ ఇన్ అవర్ ఏరియాస్, మన ప్రదేశంలోనే అవి సెక్యూర్గా ఫీల్ అవుతున్నాయి కాబట్టి వస్తున్నాయి, అంటే ఇక్కడే సేఫ్ అని ఫీల్ అవుతున్నాయి కాబట్టి వస్తుంది. దీంట్లో ఏది కరెక్టు? మనకి కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఆప్షన్ 1, 2, 3 ఈ 3 కూడా కరెక్ట్ అనమాట. ఇది మనుషులు వాటి ఆవాసాన్ని పాడు చేయటం, ధ్వంసం చేయటం, సరైన ఆహారం దొరకపోవటం, అంతేకాకుండా వేరే జీవజాతులు వచ్చి వీటి ఆవాసాలని ఆక్యుపై చేయటం వల్ల ఇవి మన ప్రాంతాలకి వలస రావడం జరుగుతుందన్నమాట. హూ సింబలైజెస్ వార్నింగ్ సిగ్నల్ ఫర్ దోస్ స్పీసీస్ విచ్ ఆర్ ఎండేంజర్డ్ అండ్ ఆర్ టు బి ప్రొటెక్టెడ్? మరి ఏది ప్రమాదం అంచున ఉన్న జీవుల గురించి తెలియజేస్తుంది? ఏది జీవులని సంరక్షించాల్సిన ఆవశ్యకత గురించి తెలియజేస్తుంది? రెడ్ డేటా బుక్, రెడ్ లిస్ట్ బుక్, రెడ్ లిస్ట్, రెడ్ డేటా. అంటే మనం కన్ఫ్యూజ్ చేయడానికి అన్నీ కూడా రెడ్ డేటా మీదే తీసుకుంటారనమాట. కాబట్టి మనం క్లారిటీ ఉండాలి ఆ కీవర్డ్ మీద. రెడ్ డేటా బుక్, ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అక్కడ. వెన్ యానిమల్స్ వానిష్ ఫర్ ఎవర్ ఫ్రమ్ ద ఎర్త్ ఇట్ ఈస్ సెడ్ దట్ ద స్పీసీస్ హ్యాస్ బికమ్ ఎక్స్టింక్ట్. మనం ఎక్స్టింక్ట్ అంటే ఏందో ఆల్రెడీ చర్చించుకున్నాం. ఇక్కడ మీరు కొన్ని ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకోవాల్సిన జీవుల్ని ఇక్కడ చూద్దాము. లయన్, రెడ్ ఫాక్స్, సింగిల్ హార్న్ రైనో, వల్చర్, స్పాటెడ్ చితల్ డియర్, లోరిస్. లోరిస్ అనేది ఇది కోతి జాతికి చెందిన జీవి అనమాట. బ్లాక్ స్పైడర్ మంకీ, వైల్డ్ క్యాట్, ఇవన్నీ కూడా ఎండేంజర్డ్ స్పీసీస్. రెడ్ డేటా బుక్లో వీటి గురించి వివరించడం జరిగింది. అదే రెడ్ డేటా బుక్లో ఉన్న వైల్డ్ ప్లాంట్స్ చూసినట్లయితే సైకస్, రావుల్ఫియా సర్పంటైనా అంటే సర్పగంధి మొక్క అనమాట. పాము కాటుకు దీని నుంచి మందుని తయారు చేయడం జరుగుతుంది. మూడవది నెపంతిస్, కీటకాహారి మొక్క. దాని తర్వాత శాండల్వుడ్ ట్రీ, మీకు అందరికి తెలుసు గంధం, చందనం మొక్క అని. ఇవన్నీ కూడా ప్రమాదం అంచున ఉన్నవి, అంటే వీటిని విపరీతంగా మనం వినియోగిస్తున్నాం కాబట్టి వీటి సంఖ్య బాగా తగ్గిపోతుంది. వీటిని సంరక్షించాల్సిన ఆవశ్యకత ఉంది. వీటి పేర్లు గుర్తుపెట్టుకోవాలి. ఏవి ఎండేంజర్డ్ అనే దాని మీద క్వశ్చన్ వస్తుంది కాబట్టి మనకి ఎండేంజర్డ్ స్పీసీస్ ఏవో ఐడియా అనేది కంపల్సరీ ఉండాలి. ఇక్కడ టేబుల్లో మనకి ఏమేమి ఎండేంజర్డ్ స్పీసీస్ ఉన్నాయి, ప్లాంట్స్లో ఎండేంజర్డ్ స్పీసీస్ ఏమున్నాయి, యానిమల్స్లో ఎండేంజర్డ్ స్పీసీస్ ఏమున్నాయి ఇక్కడ మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది టెక్స్ట్ బుక్లో. వీటన్నిటిని మనం నోట్ చేసుకోవాలి, అంటే గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ప్లాంట్స్ ఆర్ యానిమల్ స్పీసీస్ ఫౌండ్ రెస్ట్రిక్టెడ్ టు ఏ పర్టికులర్ ఏరియా ఆఫ్ ఏ కంట్రీ ఆర్ కాల్డ్ ఎండమిక్ స్పీసీస్. ఎండమిక్ స్పీసీస్ అంటే ఏదో ఒక ప్రాంతానికి మాత్రమే పర్టికులర్గా పరిమితమైన జీవులని ఎండమిక్ జాతులు అంటాం. ఏంటి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే పీకాక్ అనేది, ఈ నెమలి అనేది మన ఏషియా కాంటినెంట్లో కొన్ని దేశాల్లో మాత్రమే కనిపిస్తుంది. దాని తర్వాత వైట్ టైగర్ కూడా అంతే. దాని తర్వాత కివి యాంటీ ఈటర్. ఈ కివి యాంటీ ఈటర్ అనే పక్షి ఓన్లీ న్యూజిలాండ్ దేశంలో మాత్రమే కనిపిస్తుంది, అంటే కొన్ని జాతులు కొన్ని ప్రాంతాలకే పరిమితం. కంగారు అనేది ఉంది. ఈ క్యాంగరూ అనేది ఓన్లీ ఆస్ట్రేలియా దేశంలో మాత్రమే కనిపిస్తుంది అన్నమాట. అట్లాంటి జీవజాతులని ఎండమిక్ స్పీసీస్ అని అంటాం. ఏసియాటిక్ లయన్ అనేది గిర్ ఫారెస్ట్లో మాత్రమే కనిపిస్తుంది. ఏసియాటిక్ లయన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ద ఇండియన్ లయన్ అండ్ కెన్ బి ఓన్లీ ఫౌండ్ ఇన్ అండ్ అరౌండ్ గిర్ ఫారెస్ట్ నేషనల్ పార్క్ ఆఫ్ గుజరాత్. దీస్ ఆర్ లిస్టెడ్ యాజ్ ఎండేంజర్డ్ స్పీసీస్. మరి ఏసియాటిక్ లయన్ అనేది గుజరాత్లోని గిర్ నేషనల్ పార్క్లో మాత్రమే కనిపిస్తుంది, ప్రపంచంలో ఇంకెక్కడా కూడా కనిపించదు. ఇది ప్రమాదం అంచున ఉన్న జీవజాతి, ఎందుకంటే వీటి సంఖ్య బాగా తక్కువ ఉంది. నెక్స్ట్, రెండవది కాశ్మీర్ స్టాగ్. కాశ్మీర్ వ్యాలీలో మాత్రమే ఇది కనిపిస్తుంది ఎక్కువగా. హిమాచల్ ప్రదేశ్లో చూడొచ్చు వీటిని. లైన్ టైల్డ్ మకాక్ అనేది వెస్ట్రన్ ఘాట్స్ పశ్చిమ కనుమలలో మాత్రమే కనిపిస్తుంది.
ఇది కూడా మన ఇండియాకి చెందింది. వీటన్నిటిని మనం ఎండమిక్ స్పీసీస్ అనొచ్చు. ఇది కాశ్మీర్ స్టాగ్ కానీ లయన్ టైల్డ్ మెకాక్ కానీ ఏసియాటిక్ లయన్ కానీ. వీటి చిత్రాలను మనం చూద్దాం. ఇది ఏసియాటిక్ లయన్, ఇది కాశ్మీర్ స్టాగ్, ఇది లయన్ టైల్డ్ మకాక్. పర్పుల్ ఫ్రాగ్ ఇది వెస్ట్రన్ ఘాట్స్ పశ్చిమ కనుమల్లోనే కనిపిస్తుంది మన ఇండియాలో. ప్రపంచం మొత్తంలోనే 60% యాంఫీబియన్స్ 50% రెప్టైల్స్ మన పశ్చిమ కనుమలకి మాత్రమే పరిమితం. మిగతా ఎక్కడ కూడా ఇవి కనిపించవు అనమాట. యాంఫీబియన్స్ అంటే మీకు తెలుసు ఉభయజీవులు, భూమిపైన నీటిలో నివసించేవి. రెప్టైల్స్ అంటే పాకే జీవులు అంటే పాములు, బల్లులు, తొండలు అవన్నీ కూడా రెప్టైల్స్కి వస్తాయి. ఇవన్నీ కూడా వెస్ట్రన్ ఘాట్స్ పశ్చిమ కనుమల్లో మాత్రమే కనిపిస్తాయి. ఇంకా సాంఘై డీర్, ఈ సాంఘై డీర్ అనేది లోక్తక్ లేక్ దగ్గర మాత్రమే కనిపిస్తుంది. ఇది మణిపూర్లో ఉన్న పార్క్లో మనం దీన్ని చూడొచ్చు. ఇంకా నీల్గిరి టార్ అనేది నీల్గిరి హిల్స్లో మాత్రమే కనిపిస్తుంది. ఇది కూడా వెస్ట్రన్ ఘాట్స్కి మాత్రమే పరిమితం, పశ్చిమ కనుమల్లో ఉంటుంది. ఇది పర్పుల్ ఫ్రాగ్, దీన్ని మనం పిగ్నోస్ ఫ్రాగ్ అని కూడా అంటాం. ఇది సాంఘై డీర్ అంటాం. ఇది కాశ్మీర్లో కనిపించే వైల్డ్ షీప్. దీనిపైన క్వశ్చన్స్ ఈ విధంగా అడిగే అవకాశం ఉంది. కివి ఈజ్ ఎండెమిక్ టు, కివి అనే పక్షి ఎక్కడ కనిపిస్తుంది? ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇండియా, రష్యా. ఎక్కడ కనిపిస్తుందని చెప్పుకున్నాం? న్యూజిలాండ్. కాబట్టి కరెక్ట్ ఆప్షన్ బి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేస్ ఎండెమిక్ టు 62% యాంఫీబియన్స్? 62% 60 నుంచి 62% అని చెప్పొచ్చు మనం. వెస్ట్రన్ ఘాట్స్ పశ్చిమ కనుమలు, అమెజాన్ ఫారెస్ట్, అమెజాన్ అడవి, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. ఎక్కడ కనిపిస్తాయి? వెస్ట్రన్ ఘాట్స్ ఆఫ్ ఇండియా, భారతదేశంలోని పశ్చిమ కనుమలు. కరెక్ట్ ఆప్షన్ వచ్చి ఏ. ప్లాంట్స్ ఆర్ యానిమల్ స్పీసీస్ ఫౌండ్ రిస్ట్రిక్టెడ్ టు ఏ పర్టికులర్ ఏరియా ఆఫ్ ఏ కంట్రీ ఆర్ కాల్డ్. దేశంలో ఏదో ఒక ప్రాంతానికి మాత్రమే, ప్రపంచంలో లేదా ఏదో ఒక దేశానికి మాత్రమే పరిమితమైన జీవజాతుల్ని ఏమని పిలుస్తాము? ఎండేంజర్డ్, ప్రమాదం అంచున ఉన్నవి. ఎండెమిక్, ఇన్వాసివ్ స్పీసీస్, విదేశీ ఆక్రమణ జాతులు. ఎక్స్టింక్ట్, అంతరించిపోయే జాతులు. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చి ఎండెమిక్, ఆప్షన్ బి. రెడ్ బుక్ లిస్ట్ ఈజ్ పబ్లిష్డ్ బై, ఈ బుక్ని ఎవరు పబ్లిష్ చేస్తారు? ఎస్టీఎఫ్, ఐయుడబ్ల్యూసి, ఇక్రిసాట్, ఎన్ఐఎన్. మనం ఫస్ట్లో నేను 3 సంస్థల గురించి చెప్పాను, డబ్ల్యూడబ్ల్యూఎఫ్, ఐయుడబ్ల్యూసి, దాని తర్వాత జెడ్ఎస్ఎల్ అని చెప్పి. దీంట్లో ఐయుడబ్ల్యూసి అనేది కరెక్ట్, బి అనేది కరెక్ట్ ఆప్షన్. ఎగ్జాంపుల్ ఆఫ్ అన్ ఎండెమిక్ స్పీసీస్, ఇందులో ఎండెమిక్ స్పీసీస్ ఏది అంటే ప్రపంచంలో ఏదో ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమై ఉంటుంది అది? ఏ ఆర్కిడ్స్, బి నీమ్, సి స్పానిష్ ఫ్లాగ్, డి కంగరూ. కంగరూ అనేది కరెక్ట్, డి ఆప్షన్ కరెక్ట్. ఎందుకంటే కంగారు అనేది ఆస్ట్రేలియాలో మాత్రమే కనిపిస్తుంది, మిగతావన్నీ ప్రపంచంలో ఏదో ఒక దేశంలో అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. బ్యాలెన్స్ ఇన్ నేచర్, ప్రకృతి అనేది ఇప్పుడు వరకు మనం రకరకాల జీవుల గురించి వాటి వైవిధ్యం గురించి తెలుసుకున్నాం. మరి ప్రకృతి అనేది తనకి తాను ఎప్పుడు కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటుంది. ఏ విధంగా అంటే న్యాచురల్ రీజన్స్ ద్వారా, అంటే న్యాచురల్ కెలామిటీస్ని రప్పించుకోవడం ద్వారా. న్యాచురల్ కెలామిటీస్ లైక్ ఫ్లడ్స్, ఎర్త్ క్వేక్స్, ఫారెస్ట్ ఫైర్స్ ఆర్ హ్యూమన్ ఇంటర్వెన్షన్స్ వైప్ అవుట్ డైవర్స్ ఫార్మ్ ఇన్ అన్ ఏరియా. ఏదైనా ఒక ప్రదేశంలో ఉండే జీవజాతి అంతరించిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు, లేదా మానవుని యొక్క చర్యలు కావచ్చు. అలా అంతరించిపోయినప్పుడు ఆ ప్రదేశంలో మళ్ళీ జీవులు పెరగాలంటే చాలా సమయం పడుతుంది. అనుకోకుండా జరిగే మార్పుల వల్ల అక్కడ మళ్ళీ ప్లాంట్స్, యానిమల్స్ గ్రో కావడం జరుగుతుంది. ద ప్రాసెస్ ఆఫెన్ అక్కర్స్ యాజ్ ఎ సడన్ ఇన్వాషన్ ఆఫ్ ఆర్గానిజమ్స్ లైక్ ప్లాంట్స్, ఇన్సెక్ట్స్, మైక్రోబ్స్, humans, etc. They interact with each other and form new habitats and increase in number till the habitat gets balanced in its own manner. ఎక్కడైతే ఒక ప్రాంతం సమతుల్యాన్ని కోల్పోయిందో మళ్ళీ దాన్ని సమతుల్యాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం కోసం మళ్ళీ ప్లాంట్స్ని, యానిమల్స్ని, రకరకాల జీవులైన కీటకాలని, సూక్ష్మజీవులని అది ఉత్పత్తి చేసుకుంటుంది అనమాట. ఆ విధంగా నేచర్ తనకు తాను బ్యాలెన్స్ చేసుకుంటుంది. ఏదైనా ఒక జీవజాతి ఎక్కువ ఉందనుకోండి, అది ఆటోమేటిక్గా నెక్స్ట్ తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే దానికి సరైన ఆహారం లభించక వాటి సంఖ్య మళ్ళీ తగ్గిపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి ఒక అడవిలో బాగా జింకలు ఉన్నాయనుకోండి, జింకల సంఖ్య విపరీతంగా పెరుగుతూ పోతే ఏమవుతుంది? వాటికి కావాల్సిన ఆహారం మొక్కల్ని విపరీతంగా తినేస్తూ పోతే మొక్కల సంఖ్య తగ్గిపోయింది.
కొన్ని రోజులకి ఏమవుతుంది, జింకలకి కావాల్సిన ఆహారం దొరకదు. జింకలకు కావాల్సిన ఆహారం దొరకదు కాబట్టి నెమ్మదిగా ఆహారం దొరక్క జింకలు అనేవి చనిపోతూ ఉంటాయి అన్నమాట. అట్లా నేచర్ ప్లాంట్స్, యానిమల్స్ వాటి సంఖ్యని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటుంది. ఇంకా ముఖ్యమైనది ఒక కీవర్డ్ ఇన్వాసివ్ ఏలియన్ స్పీసీస్. ఇన్వాసివ్ ఏలియన్ స్పీసీస్ అంటే విదేశీ ఆక్రమణ జాతులు. ఇవి మన ప్రాంతానికి చెందినవి కాదు, కానీ మన ప్రాంతంలో ఉన్న జీవులతో పోటీపడి వాటిని జీవనానికి ఆటంకం కలిగిస్తూ ఉంటాయంట. ఉదాహరణకి ఫస్ట్ పిక్చర్లో మీరు చూస్తే హైదరాబాదీ పిజియన్. ఇది మన ప్రాంతానికి చెందింది కాదు, కానీ ఇక్కడ హైదరాబాద్లో ఎక్కడ చూసినా కూడా వీటి సంఖ్య విపరీతంగా కనిపిస్తుంది. వీటి వల్ల కాకుల సంఖ్య విపరీతంగా తగ్గిపోయింది హైదరాబాదీ పిజియన్స్ వల్ల. నెక్స్ట్ రెండో పిక్చర్లో మీరు చూసేది వాటర్ హైసింత్, గుర్రపు డెక్క మొక్కలు అంటాం. ఈ గుర్రపు డెక్క మొక్కలు అనేవి మన భారతదేశానికి చెందినవి కాదు, కానీ మన నీటి వనరులు ఎక్కడ చూసినా వాటర్ బాడీస్లో ఈ మొక్కలే విపరీతంగా పెరిగిపోయి నీటిలో నివసించాల్సిన ఇతర మొక్కలకి ఆవాసం లేకుండా చేస్తున్నాయి. అంతేకాకుండా స్పానిష్ ఫ్లాగ్ ప్లాంట్, ఇది అడవుల్లో విపరీతంగా పెరిగిపోయి ఇతర మొక్కల ఆవాసానికి ఆటంకం కలిగిస్తుంది. ఇది కూడా ఇన్వాసివ్ ఏలియన్ స్పీసీసే, మన దేశానికి చెందినది కాదు. ఇంపార్టెన్స్ ఆఫ్ బయోడైవర్సిటీ అండ్ ఇట్స్ కన్జర్వేషన్. జీవ వైవిధ్యాన్ని మనం ఎందుకు సంరక్షించాలి? మనిషిగా మనకి అత్యంత విచక్షణ, తెలివి, జ్ఞానం ఉంది. మనం స్వతంత్రంగా బతకగలుగుతాం కదా, మిగతా జీవుల్ని పట్టించుకోవాల్సిన ఆవశ్యకత మనకేంటి అని మనం అనుకోవచ్చు. కానీ మన చుట్టూ ఉన్న ప్రతి జీవితో మనకి సంబంధం ఉంది. ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కీటకాలను తీసుకుందాం. అవి చిన్నగా ఉన్నాయి, వాటితో మనకు అవసరం లేదనుకుంటాం, బటర్ఫ్లైస్ కానీ హనీబీస్ కానీ. కానీ ఈ కీటకాలు లేకపోతే ప్రతిరోజు మనం తినే ధాన్యం అనేది అసలు ఉత్పత్తి కాదు. కీటకాలకి ధాన్యానికి సంబంధం ఏంటి అని మనం అనుకుంటాం. కానీ ధాన్యం ఏర్పడాలి అంటే విత్తనం ఏర్పడాలంటే పువ్వులలో ఉండే పరాగరేణువులు ఆ కీలాగ్రం మీద పడి కీలం ద్వారా ప్రయాణించి అందులో ఉండే అండాన్ని చేరాలి. అంటే పరాగరేణువులు అండంతో ఫలదీకరణం చెందితేనే పువ్వు కాయగా మారుతుంది, కాయగా మారితేనే విత్తనాలు వస్తాయి. ఇట్లా పువ్వు కాయగా మారాలంటే ఆ ఫలదీకరణం జరగడం కోసం కీటకాలు అనేవి ఉపయోగపడతాయి. చూడండి, ఇక్కడ మీరు చిత్రంలో కీటకాలు పుష్పాల మీద వాలటం, వాటి నుంచి మకరందాన్ని తీసుకోవడం జరుగుతుంది. అట్లా వాలినప్పుడు పరాగరేణులు ఒక పువ్వు నుంచి ఇంకో పువ్వుకి వెళ్ళడం జరుగుతుంది. అలా ఫలదీకరణానికి తోడ్పడతాయి అన్నమాట. కాబట్టి మన చుట్టూ ఉన్న ప్రతి జీవిని సంరక్షించాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఇక్కడ టైగర్స్ని సంరక్షించడం కోసం, టైగర్స్ వల్ల మనకి థ్రెట్ ఉంది కదా అని చెప్పి వాటిని సంరక్షించకుండా వదిలేయడం కాదు. టైగర్స్ వాటి సంఖ్య విపరీతంగా తగ్గిపోతుంది కాబట్టి వాటిని సంరక్షించడం కోసం మన భారత ప్రభుత్వం ఒక చట్టం చేసింది. అంతేకాకుండా వీటిని సంరక్షించడానికి నేషనల్ పార్క్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట. గవర్నమెంట్ టైగర్ ప్రాజెక్ట్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఏ సంవత్సరంలో అంటే 1972లో. ప్రపంచం మొత్తంలోనే 60% పులులు మన దేశంలో ఉన్నాయి, ప్రపంచం మొత్తంలో ఉన్న పులుల మొత్తంలో కూడా. వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ యాక్ట్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఇన్ ద ఇయర్ 1972. వన్యప్రాణి సంరక్షణ చట్టం ఏ సంవత్సరంలో చేయబడింది అంటే 1972 సంవత్సరం, 1960, 1965, 1975. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. నేషనల్ పార్క్స్ అండ్ శాంక్చురీస్. నేషనల్ పార్క్స్ అండ్ శాంక్చురీస్ అంటే ఏంటంటే ప్రకృతి సిద్ధంగా సహజంగా ఉన్న అడవులని సంరక్షించి అందులో ఉన్న జీవజాతులని ప్రొటెక్ట్ చేయడం అన్నమాట. నేషనల్ పార్క్స్ అనేవి అలాంటివి. ఉదాహరణకి ఒక నేషనల్ పార్క్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్, ఇది ఉత్తరాఖండ్లో ఉంది. ప్రకృతి సిద్ధమైన అడవులని సంరక్షిస్తారనమాట ఇక్కడ. నెక్స్ట్ శాంక్చురీస్, ఇక్కడ కూడా అంతే, ప్రకృతి సిద్ధంగా ఉన్న చెరువులు, అడవులని సంరక్షించి అక్కడ జీవజాతులని ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. పాకాల్ శాంక్చురీ, ఇది వరంగల్లో ఉంది. మనకు టెక్స్ట్ బుక్లో ఏమేమి శాంక్చురీస్ ఉన్నాయి, అవి ఏ జిల్లాలో ఉన్నాయి, అక్కడ ఏ జీవులని సంరక్షిస్తున్నారు ఇవ్వడం జరిగింది. వీటన్నిటిని మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. వీటిపైన ఎగ్జామ్లో క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. మైగ్రేటరీ బర్డ్స్, వలస పక్షులు. అసలు పక్షులు ఎందుకు వలసపోతాయి? బర్డ్స్ విచ్ డోంట్ హ్యావ్ పర్మనెంట్ నెస్ట్ అండ్ జాయిన్ ఇన్ టు స్మాల్ ఫ్లాక్స్ అండ్ మూవ్ ఫ్రమ్ వన్ రీజియన్ టు అదర్ for food and shelter are called migratory birds and such phenomenon is called migration. పక్షులు అనేవి ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి వలసపోతూ ఉంటాయి. ఎందుకంటే ఆహారం కోసం లేదా ఆవాసం కోసం, ఇంకా కొన్ని పక్షులు వాటి యొక్క సంతతిని అభివృద్ధి చేసుకోవడం కోసం, ఇంకా కొన్ని పక్షులు ఏం చేస్తాయంటే సరైన వాతావరణ పరిస్థితులు లేనప్పుడు
అంటే బాగా ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు లేదా తగ్గినప్పుడు వాటి నుంచి రక్షించుకోవడానికి ఆ ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళడం జరుగుతుందన్నమాట. ఆహారం, ఆవాసం, వాతావరణ పరిస్థితుల్ని తట్టుకోవడానికి, నెక్స్ట్ వాటి యొక్క సంఖ్యని పెంచుకోవడానికి అనువైన ప్రత్యుత్పత్తి కేంద్రాలను వెతుక్కుంటూ కూడా వలసపోవడం జరుగుతుంటుందన్నమాట. ఇది కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంటే. పేపర్ గురించి ఎందుకు చెప్పుకోవాలి అని అంటే పేపర్ వచ్చేది మొక్కల నుంచే. కాబట్టి మొక్కలని మనం పేపర్ కోసం మొక్కల్ని విపరీతంగా నరుకుతూ ఉంటాం. అలా పేపర్ని తయారు చేయడం కోసం మొక్కల్ని నరుకుతూ పోతే ఏమవుతుంది, బయోడైవర్సిటీ అనేది తగ్గిపోతుంది. జీవ వైవిధ్యంలో బ్యాలెన్స్ అనేది తగ్గిపోతుంది. 1 టన్ను పేపర్ తయారు చేయడానికి దాదాపు ఎన్ని చెట్లను నరుకుతాం మనము? 15 to 25 trees. టు మేక్ ఏ టన్ ఆఫ్ పేపర్ అరౌండ్ 15 to 25 trees హ్యావ్ టు బి కట్ డౌన్. Wasting paper or using more paper means felling more number of trees causing deforestation. Using more paper involves more chemicals that harmful to us and nature too. Another interesting fact is that the paper can be reused by recycling it 5 to 7 times. ఇక్కడ పేపర్ గురించి మాట్లాడుకోవాల్సిన ఆవశ్యకత గురించి మరొకసారి మనం మాట్లాడదాం. ఇక్కడ ఒకసారి తయారు చేసిన పేపర్ని మనం 5 నుంచి 7 సార్ల వరకు తిరిగి రీసైకిల్ చేసి మరలా మనం దాన్ని వినియోగించుకోవచ్చు. అట్లా రీసైక్లింగ్ చేయడం ద్వారా మొక్కల సంఖ్యని అంటే వాటిని డిఫారెస్టేషన్ చేయకుండా, మొక్కల్ని కట్ చేయకుండా కాపాడడానికి రీసైక్లింగ్ అనేది మంచి ప్రక్రియ అని మనం ఇక్కడ చెప్పొచ్చు అన్నమాట. హూ సెడ్ దట్ ఎవ్రీడే 27 స్పీసీస్ ఆర్ బీయింగ్ ఎక్స్టింక్ట్. మరి భూమిపైన ప్రతిరోజు కూడా 27 జాతులు అంతరించిపోతున్నాయంట. ఎవరు చెప్పారు ఈ విషయాన్ని అంటే ఈవో విల్సన్, బేరాఫ్, ఇయాన్ విల్మెట్, ఎడ్వర్డ్ జెన్నర్. ఈవో విల్సన్ అనే ఆవరణ శాస్త్రవేత్త చెప్పడం జరిగిందన్నమాట. ప్రతిరోజు భూమిపైన 27 జాతులు అనేవి అంతరించిపోతున్నాయి. ఒక జాతి అంటే ఉదాహరణకి మానవుడు ఉంది. మానవుడు అనేది ఒక జాతి. మనం ఎంతమంది ఉన్నాం మానవుడు భూమిపైన? దాదాపు 700 కోట్లకి పైగా ఉన్నది మానవుల సంఖ్య భూమిపైన. అట్లా భూమిపైన ప్రతిరోజు 27 జాతులు అంతరించిపోతున్నాయంట. వాట్ ఆర్ ద న్యాచురల్ రీజన్స్ ఫర్ డిస్ట్రక్షన్ ఆఫ్ హ్యాబిటెట్స్. మరి జీవుల యొక్క ఆవాసాలు, సహజ ఆవాసాలు ఎందుకు విధ్వంసం అవుతున్నాయి? ఫ్లడ్స్, ఫారెస్ట్ ఫైర్స్, హ్యూమన్ ఇంటర్వెన్షన్స్. ఫ్లడ్స్, ఫారెస్ట్ ఫైర్స్, ఎర్త్క్వేక్స్, సునామీ. హ్యూమన్ ఇంటర్వెన్షన్స్, ఫ్లడ్స్, ఎర్త్క్వేక్స్. దీంట్లో అన్నీ కూడా కరెక్టే. దేంట్లో ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ మనం చూసుకోవాలి. సి ఆప్షన్లో 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఫ్లడ్స్, ఫారెస్ట్ ఫైర్స్, ఎర్త్క్వేక్స్, సునామీస్. ఈ 4 వల్ల కూడా ఆవాసాలు అనేవి ధ్వంసం అవుతున్నాయి. కాబట్టి కరెక్ట్ ఆప్షన్ సి. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఎక్కడుంది? ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఆంధ్రప్రదేశ్. కరెక్ట్ ఆప్షన్ వచ్చి ఏ, ఉత్తరాఖండ్. పాకాల్ శాంక్చురీ ఎక్కడ ఉంది? ఈస్ట్ గోదావరి, వరంగల్, ఆదిలాబాద్, ములుగు. వరంగల్ కరెక్ట్ ఆప్షన్ బి. వై షుడ్ బి కన్జర్వ్ స్మాల్ ఇన్సెక్ట్స్ లైక్ ఏ బీ ఆర్ బటర్ఫ్లై. ఈ చిన్న జీవి అయిన తేనెటీగను కానీ సీతాకోక చిలుకలను ఎందుకు సంరక్షించాలి? ఇన్సెక్ట్స్ హెల్ప్స్ ఇన్ పాలినేషన్, లుక్స్ బ్యూటిఫుల్, ఫర్ హ్యూమన్స్ ప్లెజర్, సకింగ్ నెక్టార్. మొదటిది ఏంటి? పాలినేషన్కి ఉపయోగపడుతుంది అనేది కరెక్ట్ కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్. వై డూ బర్డ్స్ మైగ్రేట్. పక్షులు ఎందుకు వలసపోతాయి? ఫర్ ఫుడ్, ఆహారం కోసం, షెల్టర్, ఆవాసం కోసం, టు ప్రొటెక్ట్ దెమ్సెల్స్ ఫ్రమ్ హార్ష్ క్లైమేటిక్ కండిషన్స్, అననుకూలమైన వాతావరణ పరిస్థితుల్ని తట్టుకోవడం కోసం, సేఫ్ బ్రీడింగ్ ఏరియాస్, సంతానోత్పత్తి ప్రాంతాల కోసం. ఇలా 4 ఆప్షన్స్ కూడా కరెక్ట్. ఇక్కడ ఇది మల్టీ ఆన్సర్ క్వశ్చన్ అనమాట. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. టు మేక్ ఏ టన్ ఆఫ్ పేపర్ అరౌండ్ 15 to 25 ట్రీస్ హ్యావ్ టు బి కట్ డౌన్. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. పేపర్ కెన్ బి రీయూజ్డ్ బై రీసైక్లింగ్ ఇట్ 5 to 7 times. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. వేస్టింగ్ పేపర్ ఇండైరెక్ట్లీ లీడ్స్ టు డిఫారెస్టేషన్. పేపర్ని వృధా చేస్తున్నామంటే మనం అడవులని ధ్వంసం చేస్తున్నామంటే లెక్క. పేపర్ వైట్నింగ్ కెమికల్స్ డు నాట్ హార్మ్ అస్. ఇది స్టేట్మెంట్ కరెక్ట్ కాదు. ఎందుకంటే పేపర్ వైట్నింగ్ కోసం వాడే కెమికల్స్ మన ఆరోగ్యానికి హాని చేస్తాయి. దీంట్లో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ వచ్చి డి. పిల్లలు, ఇప్పటి వరకు మనం ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్లో బయోడైవర్సిటీ అండ్ ఇట్స్ కన్జర్వేషన్ అనే చాప్టర్లో ఏ విధమైన క్వశ్చన్స్ అడుగుతారో చూసాం. ఈ బయోడైవర్సిటీ అనే చాప్టర్లో ముఖ్యంగా మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సిన ఏరియాలు ఏంటంటే ఎక్స్టింక్ట్ అంటే ఏంటి, ఎండేంజర్డ్ అంటే ఏంటి, ఎండెమిక్ అంటే ఏంటి, వీటికి ఉదాహరణలు. దాంతోపాటు ఇన్వాసివ్ ఏలియన్ స్పీసీస్, విదేశీ ఆక్రమణ జాతులు. దాని తర్వాత నేషనల్ పార్క్స్, శాంక్చురీస్. నేషనల్ పార్క్స్ ఏవేవి ఎక్కడ ఉన్నాయి, ప్రతి నేషనల్ పార్కులో ఏ జీవులని సంరక్షిస్తున్నారు,
వీటన్నిటి మీద దృష్టి పెట్టండి. అంతేకాకుండా మైగ్రేటరీ బర్డ్స్, పేపర్ తయారీ, పేపర్ దేని నుంచి తయారు చేస్తాం, పేపర్ని ఎలా మనం మరలా యూజ్ చేయొచ్చు, ఇలాంటి అంశాలన్నిటి మీద మీరు దృష్టి పెడితే ఈ లెసన్ నుంచి క్వశ్చన్ ఏ విధంగా అడిగినా కూడా మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు.